ఆయన సక్సెస్ మంత్ర ఏదైతే గతంలో ఆయన సక్సెస్ ఉందో ఆ సక్సెస్ వైపు ఆయన ఆలోచనలు చేస్తున్నారు, కొత్త రచనలు చేస్తున్నారు. కీలకమైన అప్డేట్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 2 ఏళ్ళు కూడా కూటమి ఇంకా పూర్తి కాలేదు, అయినప్పటికీ కూడా పూర్తిగా ప్రజల్లోనే ఉండాలి, అదైతేనే వర్కౌట్ అవుతుంది. మనకు 151 సీట్లు అప్పుడే వచ్చింది. ఆ సెంటిమెంట్ అంటే రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ఒక సెంటిమెంట్ ఉంటుందండి. ఆ సెంటిమెంట్ని వదులుకోవడానికి మాత్రం ఎవడో చూడరు. ఎందుకంటే ఆయన పాదయాత్ర కూడా బాగా సక్సెస్ అయ్యింది. ఒకసారిగా మనం అక్కడ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. ఎందుకంటే సుదీర్ఘమైన పాదయాత్ర చేసాడు ఆయన. 3000 కిలోమీటర్ల పైచిలుక ఆయన పాదయాత్ర చేసే సందర్భం. సో ఇప్పుడు ఆ రికార్డుని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ పాదయాత్ర మొదలు పెట్టాలి. ఆ పాదయాత్ర ఏదో సంవత్సరన్నర కాదు, సుమారు 2 నుంచి 2.5 సంవత్సరాలు చేయడానికి ఆయన చేస్తున్నారు. అంటే కూటమిని ఎదుర్కోవాలి అంటే ఇంకా ఆయన రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రకంగా అయితేనే ఇప్పుడు జనాలు మళ్ళీ వైఎస్ఆర్సీపీని నమ్ముతారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవమాన భారం ఖచ్చితంగా, ఎందుకంటే అంత సక్సెస్ వచ్చిన వాళ్ళు ఒక్కసారే కింద పడిపోతే ఆ పెయిన్ మామూలుగా ఉండదు. అది ఏ రాజకీయ నాయకులకైనా. అప్పుడు 23 వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రకంగానే అయ్యింది. ఇది సహజం. అలాగే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఆయనకే ఎంతో పెయిన్ అయి ఉంటుంది. ఏంటి మనం ఏదో చేద్దామని వచ్చాము, ఇలా జరిగింది ఏంటి పరిస్థితి అని. సో ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాస్టర్ ప్లాన్ తోటి సిద్ధం అవుతారు. ఒకటి, కాపు సామాజిక వర్గాన్ని, ఎస్సీ సామాజిక వర్గాన్ని, బీసీ సామాజిక వర్గాన్ని, వీళ్ళందరినీ గతంలో ఎవరైతే ఆయన్ని మిస్ అయ్యారో, ఎవరైతే ఆయన వైపు చూడలేదో, ఎవరైతే గంపగుత్తుగా కూటమి వైపు ఉన్నారో, కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారి వైపు ఖచ్చితంగా ఉంది. బీసీ జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఎక్కువ పర్సంటేజ్ లేదు. ఎస్టీ వరకు పర్వాలేదు ఆయనకి. ఎస్సీ వర్గాలు కూడా అంటే తనకు ఎవరైతే అండగా ఉండేవారో వాళ్ళందరూ కూడా మొన్న ఎన్నికలకు మాత్రం కాస్త రివర్స్ అయ్యారు. ఎందుకు రివర్స్ అయ్యారు? అవన్నీ కూడా పరిశీలించుకుంటున్నారు, రికార్డులన్నీ వచ్చినాయి, ఇన్పుట్స్ అన్నీ తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎంత చేసినా సరే ఆ పాదయాత్ర చేస్తేనే కాబట్టి అవ్వదు. తాడేపల్లి వాళ్ళ ఇంట్లో మీటింగ్లు పెట్టో, లేకపోతే ఆఫీస్లో మీటింగ్లు పెట్టో, లేకపోతే ఎప్పుడన్నా బస్సు యాత్రల్లో, లేకపోతే ఇంకొక యాత్రల్లో, అప్పుడప్పుడు నియోజకవర్గాలు తిరిగో, లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వస్తే 164 సీట్లని ఎదుర్కోవడం అసంభవం అని చెప్పి ఆయనకి రిపోర్ట్స్ వచ్చినట్లుగా తెలుస్తున్నది. ఆ నేపథ్యంలోనే ఏం చేయాలి? జనాల్లోనే ఉండాలి. జనాల్లో ఉండాలంటే ఎలా ఉండాలి? ఏం చేయాలి? రికార్డు స్థాయిలో పాదయాత్ర చేయాలి. బ్రేకింగ్ న్యూస్ వస్తున్న ఇన్పుట్స్ నేపథ్యంలో 2 ఏళ్ళు జనంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 2.0 పాదయాత్రకు వైసీపీ అధినేత సిద్ధం. 2019లో 3650 కిలోమీటర్లు ఆయన తిరిగాడండి. ఇప్పుడు దాన్ని మించి రికార్డు స్థాయిలో 5000 కిలోమీటర్లు తిరగడానికి ఆయన మొత్తం రంగం సిద్ధం చేస్తున్నారు. రూట్ మ్యాప్ కూడా సిద్ధమయ్యింది. 175 నియోజకవర్గాలు, ఇంకా పెరిగితే మిగతా నియోజకవర్గాలు కూడా, ప్రతి మండలం, ప్రతి రోడ్డు అన్నింటినీ కవర్ చేయాలని జగన్ ఆదేశాలు. రూట్ మ్యాప్ కూడా సామాన్యంగా కాదు, ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, నియోజకవర్గమే కాదు, ప్రతి మండలం టచ్ చేయాలి. 5000 కిలోమీటర్లు అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంత వర్కౌట్ చేయాలో దాని మీద ఈయన కూడా సన్నద్ధం అయి ఉండాలి. ఇప్పటికి ఏజ్ డిఫరెన్స్ కొద్దిగా వస్తుంది. సరే, ఆయన ఏమి పెద్ద వయసు ఏమీ అయిపోలేదు కాబట్టి యాక్టివ్గానే ఉంటాడు కాబట్టి ఆయన నడిచేస్తారు. 5000 కిలోమీటర్లు నడిస్తే ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది. మీకు ఏ మూల నుంచి ఏ మూలకు తిరిగినా సరే ఆ ప్లాన్ వేస్తున్నాడండి ఆయన. ఇక అన్నింటినీ కవర్ చేయాలని జగన్ ఆదేశాలు. మానసికంగా, శారీరకంగా యాత్ర కోసం జగన్ ఇప్పటికే సిద్ధం ప్రారంభించినట్టు లీకులు. మొత్తం రూట్ మ్యాప్ మీరు సిద్ధం చేయండి, జనాల్లోకి నేను వెళ్తాను. మీ నియోజకవర్గాల్లో మీరు ఇంతకు ముందుకండి ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయి నోటికొచ్చినట్లుగా మాట్లాడి బూతులు ఈతులు ఇలాంటివి చేసి కొంప ముంచారు. ఇప్పుడు ఆ పిచ్చి వేషాలు ఎవరేసినా సరే నిర్దాక్షిణ్యంగా బయటికి తోసేస్తాను. మొహమాటం ఏమీ లేదు. కొంతమందిని పిలిచి మీరు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. గెలిచినప్పుడు ఆ నియోజకవర్గాలను పెట్టుకుని ఎర్రవీగిన వాళ్ళు, ఏదో రారాజుల్లా ఫీల్ అయిపోయిన వాళ్ళు, ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, పార్టీ ఓడిపోయినప్పుడు మీకు నచ్చినట్లుగా మీరు తిరుగుతారా? ఎక్కడున్నా మీ నియోజకవర్గాలకు వెళ్ళండి. మీరు మళ్ళీ రాజకీయంగా ముందుకు వెళ్ళాలి, నా ఫోటో పెట్టుకుని మీరు వెళ్ళాలి అంటే, లేదు అనుకుంటే కొత్త వాళ్ళు వచ్చేస్తారు. నాకెవడో అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగానే మండుతలంగా ఉంటాడు కదా. వార్నింగ్లు ఇవ్వడంతో వాళ్ళు భయపడుతున్నారు. అంటే ఇంకా పొలిటికల్ హీటు మొదలవుతుందని. ఇక ఏపీ పాదయాత్ర హిస్టరీలో కొత్త రికార్డు దిశగా జగన్ టార్గెట్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1600 కిలోమీటర్లు తిరిగారండి.
చంద్రబాబు నాయుడు గారు 2800 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. వైఎస్ షర్మిల గారు వాళ్ళిద్దరిని మించి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆవిడ్ని మించి లోకేష్ గారు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. సో ఇది ఒక రికార్డు. అయితే దీనికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి రికార్డు అయితే బీట్ అవ్వలేదు. ఇది జగన్ 2019కు ముందు 3650 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేశాడు. ఏపీలో ఇప్పటి వరకు అత్యధికం ఇదే. సరే ఇది కాదు, ఇంకా వెళ్దాం, నాకు ఓపిక ఉంది, జనాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ టైంలో. ఎందుకంటే సామాన్యంగా నమ్మే పరిస్థితి లేదు. కూటమి తనదైన స్టైల్లో దూసుకుపోతున్నది. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ గారు, మరో పక్క అక్కడ మోదీ గారు. సో బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది, జనసేన స్ట్రాంగ్ అయ్యింది, తెలుగుదేశం పార్టీ ఇంకా దూసుకుపోతుంది, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కథలు వస్తున్నారు. ఇలాంటి టైంలో ఏదో ఒక ప్రాంతానికో, ఒక నియోజకవర్గానికో, ఒక జిల్లాకో పరిమితమయ్యి ఆయన మాట్లాడితే వినే పరిస్థితి లేదు. మళ్ళీ ఈయన జనాల్లోకి వెళ్ళి ఆ రకంగా అందరితోటి అవ్వల్ని, అక్కల్ని, చెల్లెల్ని వీళ్ళందరినీ కూడా వాళ్ళ కష్టాలు తెలుసుకుంటే, వాళ్ళ బాధలు తెలుసుకుంటే, గతంలో ఏదైతే ఉన్నదో అప్పుడు ఏదో పొరపాటు జరిగిపోయిందని చెప్పి పశ్చాత్తాప పడుతున్నట్లు, అప్పుడు ఏమన్నా తెలియక ఏమన్నా పొరపాట్లు జరిగితే నన్ను క్షమించండి, పిల్లలు ఆదరించండి అని జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఒకటి ఉంటుంది కదా, ఆ స్టైల్లో ఆయన వెళ్ళి పూర్తి స్థాయిలో జనాల్లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. 5000 కిలోమీటర్లు, అవసరమైతే ఇంకా ఎక్కువ. అంటే వచ్చే సంవత్సరం మిడ్లో అనుకుంటున్నారు, సమ్మర్ అయిపోయిన తర్వాత అని వస్తున్న టాకు. లేదంటే ఇంకా ముందే మొదలు పెట్టాలని. ఈ లోపల సమాయత్తం చేయాలి కదా. 5000 కిలోమీటర్లు తిరగాలంటే మంది మార్బలాన్ని చాలా భారీ ఎత్తున చేయాలి. ఒకప్పుడు అంటే ఆయన ఏం కాదు, ఇప్పుడు మాజీ సీఎం, ఇంకా బందోబస్తు గట్టిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సరే ఇంత ఎర్లీగా జనాల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు గుర్తిస్తారా, ఇదొక ఆలోచన ఉంది. కొంతమంది ఏమంటున్నారంటే సార్ 2027లో మొదలు పెట్టండి అని కొంతమంది అంటున్నారట. లేదా 2026 ఎండింగ్లో మొదలు పెట్టండి కొంతమంది చూసినారు. సార్ 2026 మిడ్లో మొదలు పెట్టండి, ఈ లోపు మొత్తం సమాయత్తం అవుతుంది, మీరు కూడా సంసిద్ధంగా ఉండండి, బాడీని కూడా కొద్దిగా సెట్ చేసుకోవాలి కదా. 2-3 నెలల నుంచి అయినా సరే దానికి ప్రిపేర్ చేయాలి బాడీని ఒక సిస్టమేటిక్గాని. లేకపోతే అన్ని కిలోమీటర్లు తిరగాలంటే లేనిపోనివన్నీ వస్తాయి. సో అందుకని అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు. సరే ఇంత ఎర్లీగా వస్తే ఏమీ లేదు, వాళ్ళు ఇంకా 2 సంవత్సరాలు కూడా అవ్వకుండా నేను పాదయాత్ర చేసేసి ఏదో పదవి కోసం చూస్తున్నాడన్న మాట రాకుండా ఉండేటట్లుగా. మరొక వైపు కాపు సామాజిక వర్గం ప్రధానంగా ఆయన టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. కాపు నేతలతో మాట్లాడినట్టు తెలుస్తున్నది. మీ నోడే చెడ్డ చేసింది, కొన్ని ఇబ్బందులు అయినాయి, సో ఈసారి అలా ఉండకూడదు, ఎవ్వరూ కూడా మీ నియోజకవర్గాలను వదిలిపెట్టి బయటికి రాకూడదు, ఇష్టం వచ్చినట్లుగా నోటు దురద తీర్చుకుంటే నా స్టైల్లో నేను వేరే రకంగా ఉంటాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. గత ఫెయిల్యూర్స్ ఏంటి, ఆ ఫెయిల్యూర్ మళ్ళీ కనిపించకుండా ఉండాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ముగ్గురు 3 పట్ల మోహరించి ఉన్నారు. 15 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లోని కూడా కూటమిని విచ్ఛిన్నం కాకుండా చూసుకుంటామంటున్నారు. 15 సంవత్సరాలు కలిసే ఉంటామంటున్నారు. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనే అధికారంలోకి రానివ్వు అని ఇప్పటి నుంచే వాళ్ళు శపథాలు చేస్తున్నారు. మరి ఆ శపథాల నేపథ్యంలో ఈయన చేస్తున్న ఈ పాదయాత్ర సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? వాళ్ళని ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జలసత్వాల కేడర్లో నింపి గత వైభవాన్ని మళ్ళీ పునరావృతం చేసే విధంగా ఆయన సక్సెస్ వైపు వెళ్ళగలరా? అసలు పాదయాత్ర అంశాలేంటి? మరి లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన అడుగున అడ్డుకున్నారు, ఇబ్బందులు పెట్టారు, ఇవన్నీ అన్నారు. మరి కూటమి కూడా ఆ రకంగా ఇబ్బందులు పెడుతుందా? ఎట్టి పరిస్థితుల్లో పెట్టం, ఆయన ఏం చేస్తే చేయండి, ఆయనకి వెల్కమ్ అని చెప్పి ఈయన అంటున్నారు. కానీ కొన్ని అంశాలు రాజకీయ పరంగా ఎటువైపు తిరుగుతాయో, ఏ నిమిషంలో ఎలా ఉంటాయో చెప్పే పరిస్థితి ఉండదు. మళ్ళీ జగన్ 2.0 పాదయాత్ర 5000 కిలోమీటర్లు రికార్డు స్థాయిలో తిరగడానికి సన్నద్ధాలు. దాని వెనకాతలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఆ వ్యూహం వర్కౌట్ అవుతుందా? సెంటిమెంట్ ఇప్పుడు ఎంతవరకు ఫలిస్తుంది? ఈ ముగ్గురిని తట్టుకుని వైసీపీ బరిలో నిలబడగలదా? గెలుపు వైపు అడుగులు వేయగలదా? మరి ప్రజలు పాదయాత్ర వేస్తే మళ్ళీ ఆదరిస్తారా?